Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC Group 1 కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో జనరల్గా సినారియో ఎలా ఉంది అంటే చాలా మందిలో కొన్ని నెలల క్రితం వరకు ఏపీఎస్సి గ్రూప్ 1 కి సంబంధించి చాలా క్యూరియాసిటీ. ఎందుకంటే అప్పుడే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ కావడం, అలాగే గ్రూప్ 1 కి సంబంధించి ఇంటర్వ్యూస్ కి కాల్ రావడం అండ్ తెలంగాణలో కూడా గ్రూప్ 1 కి సంబంధించి వినిపించినప్పుడల్లా కూడా చాలా మంది జాబ్ చేసే వాళ్ళు, లేకపోతే గ్రూప్ 2 ఆల్మోస్ట్ సెలెక్ట్ అవుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్లో సో గ్రూప్ 1 చాలా సీరియస్గా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అన్న క్యూరియాసిటీ, ఆతృత ఇవన్నీ చూసాం. బట్ గత కొన్ని రోజులుగా సో ఇటు గ్రూప్ 1 అయితేనేమి, ఇటు గ్రూప్ 2 అయితే ఏంటి, సో ముఖ్యంగా గ్రూప్ 1 కి సంబంధించి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అయితే స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళలో, అంటే కోర్స్ తీసుకోని వాళ్ళు కాదు, తీసుకున్న వాళ్ళలో కూడా కొంచెం అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, సో చదవాలన్న క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ రాకపోవడం. ఎందుకు అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే, సార్ దీనిపైన ఎన్నో అపోహలు లేకపోతే ఎన్నో అనుమానాలు అనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వస్తుందో రాదో సెకండరీ, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు సిలబస్ మారుతుందంట, ప్యాటర్న్ మారుతుందంట, ఇంకా దానిపైన కన్ఫర్మేషన్ రాలేదు. మీరు కోర్స్ అంతకుముందు వీడియో చేసినప్పటికీ కూడా ఇంకా నంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎన్నో ఊహాగానాలు వినిపించేసరికి కొన్ని రోజులు ఆపేస్తే బాగుంటుంది, సో కొన్ని రోజులు ఏపీఎస్సీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇటువంటివి విన్నప్పుడల్లా కూడా ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ సింప్లీ గోయింగ్ అవుట్ ఆఫ్ ద రేస్లో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే కాదు, చేయబోయే వాళ్ళు కూడా. అంటే ఏదో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఫలానా నవంబర్, ఫలానా డిసెంబర్, ఫలానా అక్టోబర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని కొత్తగా అనుకున్న వాళ్ళు కూడా మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ వీడియోలో యాక్చువల్ రియాలిటీ ఏంటి, వీటన్నింటినీ ఒకసారి పూర్తిగా వినండి. మీరు నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా వద్దా, దెన్ లేటర్ ఆన్ యూ డిసైడ్. అండ్ అట్ ద సేమ్ టైం సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ కంటే ముందు, సో కూటమి గవర్నమెంట్ కంటే ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఒక ప్రపోజల్ లేదా దీని ఒక డ్రాఫ్ట్ అని కూడా పిలవచ్చు. సో వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్లో, అంటే అంతకు ముందున్న గవర్నమెంట్ రాబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఇప్పటి నుంచి ఇటువంటి ప్యాటర్న్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు బలహీన ప్రాంతాల్లో, లేకపోతే బలహీన వర్గాలు, లేకపోతే రూరల్ బ్యాక్డ్రాప్, వీళ్ళందరికీ ఈ డిస్క్రిప్టివ్ కంప్లీట్గా గ్రూప్ 1 మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ కొంచెం డిమోటివేటింగ్గా ఉంది. సో కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఇప్పటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్, ఈ గ్రూప్ 1 మెయిన్స్లో రెండు తీసుకొద్దాము. ఒకటి ఆబ్జెక్టివ్ అండ్ దాంతో పాటు డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ని కూడా పెడదాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఆ గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఇమీడియట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రపోజల్ని కంప్లీట్గా వాళ్ళు ఇగ్నోర్ చేసి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రపోజల్తో ముందుకు వెళ్ళడం, నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ ఎగ్జామ్ పెట్టడం, కండక్ట్ చేయడం చాలా కష్టమని ఫీల్ అయిపోయి అంతకుముందు వాళ్ళు పెట్టిన డ్రాఫ్ట్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తూ, సో ఏమైపోయిందంటే, సో ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ని ఓల్డ్ ప్యాటర్న్ తోటే కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి రీసెంట్గా ఇంటర్వ్యూస్ కూడా జరపడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఓల్డ్ ప్యాటర్న్లో ఏముంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి, ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంది. అండ్ మెయిన్స్ ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ మాత్రమే ఉంది. సో ఇది వైసీపీ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినా కూడా తర్వాత పెట్టిన ఎగ్జామ్లో సో కంప్లీట్గా ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారమే పెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, న్యూ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయినప్పటికీ కూడా ఈ ఓల్డ్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో ఇది చాలా మళ్ళీ కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అంటే అంతకుముందు ఏపీఎస్సి ప్రపోజ్ చేసిన మెయిన్స్లో ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తారేమో, గ్రూప్ 1 మెయిన్స్లో
ప్యాట్రన్ మారొచ్చేమో, ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ మారొచ్చేమోనని చాలా కథనాలు వినిపించడం. ఇంకొన్ని వాటిలో అయితే ఇది కన్ఫర్మ్ అయిపోయింది అని కూడా వినిపించడం. అప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే అన్నిటికి ఫ్యాక్ట్ చెక్ ఉంటది కదా! సో దీనివల్ల కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఒకటి. సో ఈ కన్‌ఫ్యూజన్‌కి సంబంధించి ఒక స్వస్తి వచ్చింది రీసెంట్ టైమ్స్‌లో. దాని గురించి కూడా చెప్తాను. సో నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ కొద్ది రోజుల క్రితం సేమ్ ఏపీపీఎస్సీ గవర్నమెంట్‌కి ఇంకొక ప్రపోజల్ పంపించింది. అంటే సో ఇప్పుడున్న ఏపీపీఎస్సీ అంతకుముందు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్‌గా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్యాటర్న్‌కి సంబంధించి ఒక ప్రపోజల్ పంపించారు. అండ్ సేమ్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనురాధ మేడం గారు చైర్మన్‌గా ఉన్నప్పుడే సో తను రీసెంట్‌గా రిటైర్ అయ్యారు. దానికంటే ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ ఏంటంటే కంప్లీట్‌గా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించి, సో ఏదైతే గ్రూప్స్‌లో మనం చూసామో దాంట్లో కూడా కింద కాషన్ చేశారు. గవర్నమెంట్ అంగీకరించేంత వరకు, గవర్నమెంట్ ఒప్పుకునేంత వరకు ఇది డ్రాఫ్ట్‌గానే మిగులుతది. సో దీంట్లో ఏ మార్పులు గవర్నమెంట్ చెప్పిన తర్వాతే ఫైనల్ అవుతాయి. అప్పటి వరకు మీరు ఓల్డ్ ప్యాటర్న్‌నే ఫాలో అవ్వండి అని చెప్పి ఆ గ్రూప్‌లో మెన్షన్ చేశారు కూడా. సో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వీళ్ళు పెట్టిందేంటంటే, సో అంతకుముందు ఓల్డ్‌లో 2 పేపర్స్ ఉండేవి. సో పేపర్ 1 ప్లస్ పేపర్ 2 లేకపోతే పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 అనుకోండి. 120 ప్లస్ 120 240 మార్క్స్‌కి ఉన్నాయి కదా! ఇప్పుడు 2 పార్ట్స్ కలిపి ఒక సింగిల్ పేపర్‌గా 150 మార్క్స్‌కి ఎగ్జామ్ పెట్టాలి అనుకున్నారు. 150 మార్క్స్‌కి ఎగ్జామ్. అంటే ఇప్పుడు చూస్తే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో తర్వాత అంటే రీసెంట్ ఏపీపీఎస్సీ బోర్డ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించి ప్రపోజల్ పెట్టింది కానీ, సో గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి ఏ ప్రపోజల్ పెట్టలేదు. అంటే దాని మీనింగ్ సో అంతకుముందు ఏదైతే ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉందో దాన్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారని అర్థం. సో కంప్లీట్‌గా మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ ప్రెజెంట్ ఓన్లీ డిస్క్రిప్టివ్ మాత్రమే, ఆబ్జెక్టివ్ కాదు. సో చూడండి, నేను ఇది ఉండాలని కోరుకోవట్లేదు, ఉండకూడదని కూడా కోరుకోవట్లేదు. మీకు నిజం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఆబ్జెక్టివ్ కూడా ఉండాలి సార్, మీకు అది ఇష్టం లేదా అని అనుకోవచ్చు. బట్ నా మ్యాటర్ అది కాదు. మీకు రియాలిటీ చెప్తున్నా. సో కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ పైన ఏం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం ఎగ్జిస్టింగ్ ప్యాటర్నే వాళ్ళు కంటిన్యూ అవుతారని అనుకోవచ్చు. సో ఫైనల్‌గా మనం కంక్లూడ్ అయ్యేది ఏంటంటే కంప్లీట్‌గా గ్రూప్ 1 మెయిన్స్ ఈస్ కంప్లీట్‌లీ డిస్క్రిప్టివ్. అది కంప్లీట్‌గా డిస్క్రిప్టివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్‌కి సంబంధించి. సరే ఇప్పుడు కొత్త ఏపీపీఎస్సీ సో ప్రిలిమ్స్‌లో సో ప్యాటర్న్ అంటే ప్రిలిమ్స్ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఆబ్జెక్టివ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో కాబట్టి డిస్క్రిప్టివ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో కాబట్టి ఓల్డ్ ప్యాటర్నే మనం ఫాలో అవుతున్నాం. సో కంప్లీట్‌గా ఇప్పుడు అది పోయింది. ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 మెయిన్స్ ఈస్ కంప్లీట్‌లీ డిస్క్రిప్టివ్. ఒక క్వెషన్‌కి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ బాగా సర్క్యులేట్ ఏందంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ సో ఏదైతే 2 పేపర్స్ కాస్త సింగిల్ పేపర్ అవుతుందో దానిపైన సిలబస్ మార్పు జరుగుతది. సిలబస్‌లో పెను మార్పులు జరుగుతాయని చెప్పి వింటున్నాం. సో ఇప్పుడు దీని గురించి కూడా విందాం. సో గైస్ అండ్ అగైన్ ఈ సిలబస్‌కి సంబంధించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ గ్రూప్ 1కి సంబంధించి లాంగ్ టర్మ్‌తో అంటే సో బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు చూడండి, బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఐ విల్ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. జియోగ్రఫీ జగదీష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు. ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, అండ్ అలాగే గవర్నెన్స్ చైతన్యదేవ్ సార్, ఇండియన్ పాలిటీ నేను చెప్తున్నాను ఏపీ హిస్టరీ దత్తు సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ సత్యనారాయణ సార్, గంగాధర్ సార్, హిదాయతుల్లా సార్. నేను చెప్పిన ఫ్యాకల్టీస్ ఒక్కటి చాలు ఎటువంటి ఫ్యాకల్టీ టీం మన దగ్గర ఉందో మీకు తెలుస్తుంది. గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్‌లో ముఖ్యంగా మెయిన్స్ చాలా మంది భయపడతారు. మెయిన్స్ చెప్పాలంటే ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అటువంటి ఫ్యాకల్టీస్ చేతనే క్లాసెస్ చెప్పిస్తున్నాం. సో ఇటువంటి క్లాసెస్ హైదరాబాద్‌లో ఫేమస్ ఉన్న ఫ్యాకల్టీస్ అందరిని పోగు చేసి ఒక ప్లాట్‌ఫార్మ్ పైకి తీసుకొచ్చి వీళ్ళ చేత క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. సో బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్ అంటే ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే మేము గైడెన్స్ ఇవ్వట్లేదు. ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ కూడా క్లాసెస్ ఇస్తున్నాం. మేము కోచింగ్‌తో పాటు, క్లాసెస్‌తో పాటు మెటీరియల్స్, క్వెషన్ అంటే ప్రిలిమ్స్ అందరూ ఇస్తారు. మెయిన్సే అసలైన థింగ్స్. మెయిన్స్‌లో ఈ డిస్క్రిప్టివ్ మోడ్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో మెటీరియల్ ఇవ్వడంతో పాటు టెస్ట్ సిరీస్‌తో కూడా ప్రిలిమ్స్‌లో అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, దాంతో పాటు రోజు చదువుకునే వాళ్ళకి ఇట్లా డైలీ ప్లానర్. మీరు చూడొచ్చు డే 1 చూడండి ఇక్కడ ఐయామ్ జస్ట్ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. రోహిత్స్ అకాడమీలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే ఆన్‌లైన్ క్లాసెస్ వినాలనుకునే స్టూడెంట్స్‌కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకు కంటెంట్ అంతా ఒక దగ్గర ఉంటది. వాళ్ళలో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి? హిస్టరీ స్టార్ట్ చేయాలా? జియోగ్రఫీ స్టార్ట్ చేయాలా? ఎకానమీ స్టార్ట్ చేయాలా?
ఏ సబ్జెక్ట్ ఎంతసేపు వినాలి, సో ఏది అంటే నేను వెళ్తోంది కరెక్టా కాదా, కరెక్ట్ మార్గంలో వెళ్తున్నానా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళ కోసం రోహిత్స్ అకాడమీ ఈ ప్రాబ్లమ్స్ని మీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మేము జస్ట్ ఏం చేసామంటే గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్, మెయిన్స్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, దాంతోపాటు డైలీ ప్లానర్లో మళ్ళీ 2 కేటగిరీస్. రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి మోర్ టైం ఉంటుంది చదువుకోవడానికి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, 12 అవర్స్గా కన్సిడర్ చేశాను. ఒకవేళ మీరు రెగ్యులర్ ఆస్పిరెంటే కానీ మీకు ఒక రోజు ఎక్కువ తక్కువ దొరుకుతుంది. మీకు ఇక్కడ క్లియర్గా రోజు ఎంతసేపు మీరు చదవాలో క్లియర్గా 12 అవర్స్ 12 గంటలు ఏం చదవాలో మీకు క్లియర్గా టైం లైన్ ఇచ్చాను. మీరు రోజు ఇలాగా చూడండి, యూ జస్ట్ నీడ్ టు ఫాలో డే 1, డే 2, డే 3, డే 4. చూడండి, యూ కెన్ జస్ట్ గో త్రూ సి హౌ ఎంత క్లియర్గా డేస్ ప్లాన్ చేస్తాను. మీకు ఇక్కడ బ్యాచ్ కొత్తదా పాతదా ఇవేవి అక్కర్లేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేయడం కరెక్టా రాంగా, లేకపోతే రాంగ్ టైంలో వచ్చానా, మీకు ఇది అవసరమే లేదు. యూ జస్ట్ నీడ్ టు ఫాలో దిస్ డేస్. చూడండి, డే 20 మీకు జస్ట్ న్యూమరికల్స్ తెలుసు కదా, 1 2 3లు, ఇలా వీటిని ఫాలో అవడం. మీకు ఈరోజు మంచి టైం ఉంటుంది చదువుకుంటారు, రేపు టైం ఉండదు చదువుకోరు, మళ్ళీ ఎల్లుండి చదవాలనిపిస్తుంది. ఈ సైకిల్ బ్రేక్ అవ్వదు. 20 చదివారు, 5 days గ్యాప్ వచ్చింది, తర్వాత 21. సో ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ఫ్లో. సో ఇప్పుడు ఇలాగా రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి చూడండి, ఎవ్రీడే మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా కూడా ఫ్రీగా ఈ పీడిఎఫ్ పంపిస్తాను. చూడండి, మీరు 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9640123007. సార్, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఇలా రాసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయింది టిక్ చేసుకోవడం, ఇది అయిపోయింది, ఇక్కడ ఏదైనా రిమార్క్స్ ఏది పెండింగ్ ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్ ప్లాన్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గ్రో ఇన్ అ వెరీ క్లియర్ కట్ మ్యానర్. సేమ్ అదే మేనర్తో మీకు ఎంప్లాయీస్, మీకు ఇక్కడ చూడండి ఎంప్లాయీస్కి జస్ట్ 6 hours 15 minutes, 6 గంటల 15 నిమిషాలు మీరేం చేయాలి. సో ఇంత క్లియర్గా చూడండి, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూస్ పేపర్ ఏది ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్. సో అలాగా బెస్ట్ కంటెంట్తో పాటు బెస్ట్ కంటెంట్ని ఎంత క్లియర్గా ఆర్గనైజ్ చేసామో మీరు చూడొచ్చు. ఈ క్లాసెస్ని కూడా ఫ్రీగా 1 2 కాదు, 50కి పైగా డెమో క్లాసెస్. ఆ డెమో క్లాసెస్ విన్న తర్వాతనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ కోర్స్ ఫీజుని కూడా ఈఎంఐలో మీరు పే చేసుకోవచ్చు. ఎప్పుడు డౌట్ ఉన్నాం, నేను ఇంతకుముందు ఇచ్చిన వాట్సాప్ నంబర్ కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ మీరు మెసేజ్ పెట్టవచ్చు. డెఫినెట్లీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో గ్రూప్ 1 జనరల్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ మొత్తం అయిపోవడానికి ఐ జస్ట్ టెల్ యూ. సో ఇక్కడ వీ హ్యావ్ స్ట్రక్. సో జనరల్గా గ్రూప్ 1 పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి మనకు ఎంత కాదనుకున్నా మినిమం 6 months పడుతుంది, కనీసం 6 months. ఒక్కొక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 6 monthsలో సెటిల్ డౌన్ అవ్వడానికి, అంటే గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 1 నేను కొట్టగలుగుతానా, గ్రూప్ 1లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రూప్ 1లో ఎలా ఛేదించగలుగుతాము, అసలు గ్రూప్ 1 గురించి జనరల్గా తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి సెటిల్ డౌన్ అవ్వడానికి 2 months పడుతుంది. జనరల్గా ఒక బ్యాట్స్మెన్ వచ్చి క్రీజ్లో సెటిల్ అవ్వడానికి కొన్ని బాల్స్ని డిఫెండ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వెంటనే ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వదు. వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లో నుంచి ఒక టిపికల్ ఫేజ్లోకి వస్తున్నారు కాబట్టి అప్స్ డౌన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ అర్థం చేసుకొని మైండ్ దీనిపైన ఫోకస్ పెట్టడానికి కనీసం 2 నెలలు పడుతుంది. ఇక్కడ మీరు సెటిల్ డౌన్ అవుతారు. అక్కడ నుంచి స్పీడ్ పెరుగుతుంది. ఈ 2 నెలలు సరిగ్గా స్పీడ్ ఉండదు. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ ఇస్. ఇప్పటి నుంచి చూసుకుంటే నవంబర్, డిసెంబర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ మార్చ్ వరకు ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎంత అవునన్నా కాదనుకున్నా, సో కనీసం జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత రావడానికి 5 నెలలు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఒక పర్టికులర్ డేట్కి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎంత కాదనుకున్నా ఈ దాంతోపాటు ఇంకొక 2 months ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇంత టైం ఉంటుంది. మీకు ఇప్పుడు 7 నెలలు ఉంది కదా, హాయిగా కూర్చొని మెల్లిగా అప్పటికి వరకు రిలాక్స్ అవుదామని మీకు అనిపిస్తుంది. అక్కడే యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. అలా కాదు. సో ఇట్ నీడ్స్ మోర్ పొటెన్షియల్, మోర్ కన్సిస్టెన్సీ, మోర్ పేషెన్స్. ఈ 5 6 ఇప్పుడు 7 నెలలు మినిమం మనం పెట్టుకుంటే సిలబస్ కావడానికి 6 months, సెటిల్ డౌన్ కావడానికి 2 months. ఇప్పుడు దీనికి ఈ రెండింటికి బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఇప్పటి నుంచే కొంచెం ఆడుతూ పాడుతూ చదివితేనే నువ్వు ట్రాక్లో ఉంటుంది. సో లేదు, వచ్చిన తర్వాత నోటిఫికేషన్ గురించి ప్రస్తావన వచ్చిన తర్వాత ఫాస్ట్గా ప్రిపేర్ అవుతాను అనుకున్నా మనం దానికి అడ్జస్ట్ అవ్వలేం, మన వల్ల కూడా కాదు.
దట్స్ వై అండర్స్టాండ్ ద ప్రాక్టికల్ రియాలిటీస్. మీరు నిజంగా గ్రూప్ 1కి కూర్చోవాలనుకుంటే ఎప్పుడు బెస్ట్ టైం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఒకవేళ ముందుగానే మొత్తం అయిపోతే ఎక్కువ రివైజ్ చేసుకోవచ్చు, ఎక్కువ టెస్టులు రాసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్ అవుతాం. ఒక్క రియాలిటీ చెప్తాను గైస్. జనరల్గా సో ఎగ్జామినేషన్లో నువ్వు ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ చెయ్యలేనిది నువ్వు చేస్తేనే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతావు. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, 99% విద్యార్థులు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చెయ్యలేనిది ఏదైతే ఉంటుందో అది నువ్వు చేస్తేనే ఈ 99% విద్యార్థుల్ని దాటుకొని ఈ 1% బ్రాకెట్లో ఉంటుంది. వీళ్ళందరూ చేసేది నువ్వు కూడా చేస్తే వీళ్ళందరూ ఇప్పుడు టైం వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటారు. వీళ్ళందరూ సో రానిలే అలా ఏదో ఒక ప్రోక్రాస్టినేషన్లో ఉండిపోతారు. 1% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదందరిని దాటుకొని ఫోకస్ పెడతారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న థింగ్స్ వీటన్నిటిని మళ్ళీ మళ్ళీ మెమొరైజ్ చేస్తూ లేదు నేను కొట్టాలి అన్న థింగ్స్తో ముందుకెళ్తారు. పేషెన్సే అన్నిటికీ సో అన్ని విజయాలకు దారితీస్తుంది. సో మనకు రూత్లెస్ డిటర్మినేషన్ ఎంత ముఖ్యమో, చదవాలన్న కసి ఎంత ముఖ్యమో, ఓపికతో దాన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. దట్స్ వేర్ ద సక్సెస్ లైస్. అందుకే డు నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, గో విత్ ద ఫ్లో. సో ఇంతకు ముందు చెప్పినట్టు ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ అని తెలుసు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్కి సంబంధించి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒకప్పుడు ఏముండేవి? 2 పార్ట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు 2 పేపర్స్ లాగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అందులో మనం చూస్తే మనకు అందులో హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే పాలిటీ ఉంటుంది ఉన్నది. అంటే ఇంతకు ముందున్న గ్రూప్ 1 అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్, ప్రెసెంట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, అందులో హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది. ఇది ఒక ఫేజ్. సో ఇది ఒక పార్ట్ లాగా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ ఉంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఇవన్నీ ఇంటూ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, ఇవన్నీ ఇంటూ 120 మార్క్స్, దాట్ ఈక్వల్ టు 240 మార్క్స్. ఇవి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రపోజల్లో ఏపీపీఎస్సి గ్రూప్ అంటే ఏపీపీఎస్సి ఒక ప్రపోజల్ పెట్టింది అని చెప్పాను కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఓల్డ్లో 2 పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక సింగిల్ పేపర్గా 240 కాస్త 150 కావాలని చెప్పాను కదా. దాంట్లో ఇప్పుడున్న దాంట్లో పరిస్థితి ఎలా మారిందంటే హిస్టరీ ఉంది, మళ్ళీ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో జాగ్రఫీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఇంటూ 20 మార్క్స్, ఇంటూ 20. సో ఇంటూ 20 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఇక్కడ వరకు 20 మార్క్స్, ఇక్కడ వరకు 20 మార్క్స్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, దాట్ ఈక్వల్ టు 150 మార్క్స్. చూడండి జరిగిన మార్పు ఏంటి? అంతకుముందు ఇవే సబ్జెక్ట్స్, ఇప్పుడు కూడా ఇవే సబ్జెక్ట్స్. ఏదైనా కొత్తగా యాడ్ కాలేదు, ఏది కొత్తగా మైనస్ కాలేదు. ఓన్లీ మార్క్స్ని మాత్రమే అటు ఇటు చేశారు. అంతకుముందేమో వీటికి ఎక్కువ వెయిటేజ్ ఉండేది, అంతకుముందు ఈ సబ్జెక్ట్స్కి ఎక్కువ మార్క్స్ ఉండేటివి. ఈ మార్క్స్ ఇప్పుడు వాటికి మార్క్స్ తగ్గింది, 240 కాస్త 150 అయింది. ఏది కొత్తగా యాడ్ చేయలేదు, డిడక్ట్ చేయలేదు. అయితే థింగ్ ఏంటంటే ఇంతకు ముందు పాలిటీలో సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాడ్ అయింది, ఫారెన్ పాలసీస్ యాడ్ అయింది, ఎకానమీలో కొంచెం ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంతకు ముందున్న సబ్జెక్ట్స్లో కొంచెం డీప్ సిలబస్ ఉంది, కొంచెం డీపర్ సిలబస్ ఉంది. ఇప్పుడున్న సిలబస్లో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇంకా దానిపైన కూడా స్పష్టత రాలేదు, కొంచెం లో డెప్త్, కొంచెం లెస్ డెప్త్ ఉన్న సిలబస్ ఉండొచ్చు. సబ్జెక్ట్ మాత్రం మారదు. అంటే నువ్వు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అయినా లేదా సో ఇప్పుడు జస్ట్ మెయిన్స్ని ఫోకస్ చేసి ఈ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయినా సో భవిష్యత్తులో జరగబోయే మార్పులు నీ పైన ఎటువంటి ప్రభావం చూపదు. గ్రూప్ 1 సిలబస్ మారుతుంది అని ఎన్నో వీడియోస్ చూస్తున్నారు, గ్రూప్ 1 పేపర్ ప్యాటర్న్ మారుతుంది అని ఎన్నో వీడియోస్ చూస్తున్నారు, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 1 ప్యాటర్న్లో పెద్దగా మార్పులు లేవు, సిలబస్లో పెద్దగా మార్పులు లేరు. భయాందోళనలు చెంది అవి స్పష్టత వచ్చేంత వరకు నేను ముందుకు వెళ్ళను అంత భయంకరమైన థింగ్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఇది ఓల్డ్, ఇది న్యూ. ఈ సబ్జెక్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ 240 మార్కులు కాస్త 150 మార్కులు చేశారు, దట్స్ ఇట్. అండ్ మెయిన్స్లో కూడా
ఏపీ ఏపీ జియోగ్రఫీ ఉండదంట, ఏపీ హిస్టరీ ఉండదంట, ఇటువంటివి చూస్తున్నారు. నథింగ్ లైక్ దట్. మెయిన్స్ పైన ఇంకా క్లారిటీ, ఇంకా క్లియర్‌గా మీరు ఏదైతే గ్రూప్‌లో చూసారో అందులో చెప్పారు. ఉంది ఈ హిస్టరీ ఉంది. ఇండియన్ పార్ట్, ఏపీ పార్ట్ 2 ఉన్నాయి. గ్రూప్ 1లో పెద్దగా మార్పులు లేవు. గ్రూప్ 1 మెయిన్స్‌లో ఏ మార్పు లేదు. సిలబస్‌లో మార్పు లేదు, ప్యాటర్న్‌లో మార్పు లేదు. సో దట్స్ వాట్. బీ కాన్ఫిడెంట్. సో వెల్ ప్రిపేర్డ్‌గా ముందుకెళ్ళండి. సో అది. సో ఇది గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మీలో ఉన్న కొన్ని భయాలు, దాన్ని దూరం చేయడానికి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు నచ్చి, మీకు మోటివేటింగ్‌గా ఉంటూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. ఐయామ్ టెల్లింగ్ యూ, నువ్వు నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 కొట్టాలనుకుంటే ఈ 99% విద్యార్థుల్ని దాటుకొని ముందుకెళ్ళాలి. ఇది దాటుకొని ముందుకు వెళ్ళాలంటే ఇప్పటి నుంచే నువ్వు అడుగులు వేయాలి. లేదంటే ఆ 99%లో నువ్వు ఉండిపోతావు. ఎప్పుడు ఆ మందలో ఒకడిగానే ఉండిపోతావు. సో మందలో నుంచి బయటికొచ్చేస్తేనే యూ విల్ గెట్ ఇంటు దిస్ ఎగ్జామ్. సో ప్రతిసారి సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా లేజీగా ప్రోక్రాస్టినేషన్స్‌తో అలా పొడిగిస్తూ పోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు. 22 ఇయర్స్ తర్వాత లైఫ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఎక్కువ రోజులు ఇందులో ప్రయాణం చేయొద్దు. అయితే కొడతావా? లేకపోతే బయటికొస్తావా? అలాంటి స్టేజ్‌లో ఉండాలి. డు నాట్ ల్యాక్. దాన్ని సాగదీయకండి. టేక్ ఎ డెసిషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. యాస్ ఎ బ్రదర్‌గా మీకు ఏది కావాలన్నా మీరు మెసేజ్ పెట్టండి. డెఫినిట్‌గా నేను రెస్పాండ్ అవుతాను. థాంక్ యూ.